వెల్కమ్ టు వీవర్స్ పీ న్యూస్. రాజేంద్రనగర్లోని కరాచీ బేకరీ గోడౌన్లో జరిగిన అగ్ని ప్రమాదం సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులకు మెరుగైన వైద్య చికిత్సలు అందజేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనారోగ్యం కారణంగా గత 8 రోజులుగా సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా కేసీఆర్ ఈ రోజు డిశ్చార్జ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆసుపత్రి ఖర్చులపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కీలక ప్రకటన చేశారు. కేసీఆర్ కు వైద్య ఖర్చులని కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లిస్తోందని దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని గమనించిన దక్షిణ మధ్య రైల్వే గురువారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం వందే భారత్ రైలును నడపాలని నిర్ణయించింది. వారంలో 2 రోజుల పాటు చెన్నై కొట్టాయం మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైలును నడపనున్నట్లు ప్రకటించింది. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే వెంకన్న దర్శనార్థం కాలినడకన తిరుమలకు వచ్చారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కాలినడకను ప్రారంభించిన ఆమె రాత్రి 7:30 వరకు తిరుమలకు చేరుకున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అమల్లో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు 0 టికెట్లను జారీ చేయనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సత్యనారాయణ వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పార్లమెంట్ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కొనసాగుతోంది. పట్టుబడ్డ 6 నిందితులను లోతుగా విచారిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని దగ్ది చంద్రయాన్పల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతి చెందింది. గురువారం రాత్రి జాతీయ రహదారి 44పై ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజాభవన్లో శుక్రవారం ఉదయం నుండి ప్రజా దర్బార్ కొనసాగుతున్నది. సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 3వ రోజు జరగనున్నాయి. ఉదయం 11:30 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగించారు. నియంతృత్వ పాలన పోకడల నుంచి తెలంగాణ రాష్ట్రం విముక్తి పొందిందని గవర్నర్ తమిళసై అన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రం ఇది అని, అమరవీరుల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని పాలన సాగిస్తామని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ విప్లు 4 కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నియమితులయ్యారు. వీరిలో రాజేంద్ర నాయక్, వీర్ల ఐలయ్య, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ ను విప్లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారి నిజామాబాద్ గారి ఆదేశాల మేరకు బోధన్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పెంటకుర్దు కాంప్లెక్స్ పరిధిలోని ఈ రోజు పెంటకుర్దు గ్రామంలో బడి బయట విద్యార్థుల సర్వే చేపట్టడం జరిగింది. బడికి రాని 3 విద్యార్థులను ఈ రోజు పాఠశాలలో చేర్పించడం జరిగింది. సమయపాలన పాటించని ప్రభుత్వ హాస్టల్ వార్డెన్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఇకనైనా ప్రభుత్వ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వార్డెన్ల తీరు మార్చుకోకపోతే విద్యార్థులకు తెలుసుకొని హాస్టల్ ముందు బైఠాయించి ఆందోళన చేపడతామన్నారు. పనిచేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. డివిజన్ ఆఫీసర్లేమో ఈ హాస్టల్ వార్డెన్ తోటి గుమ్మకాయ పనిచేస్తా ఉన్నారు. మీరేమో అక్కడే ఉంటారు, ఏసీలలో మీరు ఉంటారు. ఎండలలో మా విద్యార్థులు సావాలా? మీరు మంచి భోజనం అందించకుంటే, వాళ్ళు ఆహారం అందించకుంటే వాళ్ళు ఏ విధమైనటువంటి చదువుకుంటారు? అదే విధంగా గర్ల్స్ హాస్టల్ కి సంబంధించి అక్కడ టీమ్ ని మేము పెట్టాలని మేము కోరడం జరుగుతుంది. అక్కడ స్కానింగ్ లేరు. మెయిన్ గా ఆ పిల్లలకు కడుపు నొప్పి వాళ్ళకు లేని మీకు తెలుసు, మీ దృష్టికి అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. పెట్రోలింగ్ పెంచమని పోలీస్ శాఖ వారిని కూడా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ వార్డాల సమయాన్ని పాటించిన వార్డాల పైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్నాం. కొంతమంది వారం మద్యం సేవించి కూడా హాస్టల్కి వస్తున్నారు. విద్యార్థులను బూతులు తిట్టు విద్యార్థులను కొట్టడం జరుగుతుంది. ఈ కొట్టే రేట్స్ మీకు ఎవరు ఇచ్చారని అడుగుతున్నాం. ఈవీఎస్ఐగా చెప్తున్నాం. మీకు కనుక మీ యొక్క తీరుని మార్చకపోతే మీ యొక్క వార్డాలలో ఈ ఎస్డబ్ల్యూ సార్ కూడా మీరు దయచేసి ఇక్కడ కేవలం బోధపట్నంలో చూసుకుంటే ఒక 3 వార్డాలు మంచి పని చేస్తా ఉన్నారు, సిన్సియర్ గా పనిచేస్తారు. కొద్దిపాటి ప్రీమియం గల పోస్టల్ బీమాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బోధన్ మున్సిపల్ చైర్మన్ పద్మావతి శరత్ రెడ్డి అన్నారు. శుక్రవారం బోధన్ పట్టణంలో పోస్టల్ బీమా సొమ్మును బాధితులకు అందజేశారు.